తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ ఉన్నతాధికారులు, టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ప్రకటించడాన్ని స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నామండి. ఈరోజు వేసవి సెలవులు ప్రారంభమైనాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకి స్వామివారి దర్శనాన్ని శీఘ్రగతిన అతి త్వరలో ఎక్కువ టైం వెయిట్ చేయకుండా కల్పించాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఎవరైతే విఐపీలు ఉన్నారో విఐపీల సిఫార్సు లేఖలు స్వీకరించడము మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు అని ప్రకటించడంతో పాటు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఎవ్వరు కూడా సిఫార్సు లేఖలు ఇవ్వద్దండి, ధర్మకర్తల మండలి సభ్యుల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించము అని చెప్పి ప్రకటించడం నిజంగా అభినందనీయం, ఆదర్శనీయం అండి. ఎందుకంటే గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మోనార్క్ పరిపాలన జరిగిందండి. ఒక నియంత అధికారి వన్ మ్యాన్ షో చేస్తూ ఇష్టానుసారంగా ఆలయ సాంప్రదాయాలని తొంగలో తొక్కేశాడు, ఆగమ శాస్త్రాన్ని పక్కన పెట్టేశాడు, అర్చకుల మాటల్ని పెడచెవున పెట్టాడు, సామాన్య భక్తులు సూచనలు ఇస్తే అధికార బలంతో, అహంకారంతో దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశాడు. దాని కారణంగా అప్పుడు గతంలో విఐపీలు ఎవరన్నా వస్తే దర్శనము 6 గంటల నుంచి 8 క్లోజ్ చేసేవాళ్ళండి. విఐపీల దర్శనాలన్నీ పూర్తయిపోయి సకాలంలో ఏదైతే ఆర్జిత సేవలు ఉంటాయో, కళ్యాణోత్సవం కానీ ఇతర సేవలన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేది, భక్తులందరికీ కూడా మెరుగైన దర్శనం అందుబాటులో ఉండేదండి. కానీ అప్పుడున్నటువంటి అధర్మ పరిపాలనలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని విఐపీ దర్శనాల సమయాన్ని మార్చేశారు. ఆ ఇష్టానుసారంగా ఆర్జిత సేవలను కుదించేశారు, ఇష్టానుసారంగా క్యాన్సిల్ చేసేశారు. దీని కారణంగా అటు విఐపీలు ఇబ్బంది పడ్డారు, సామాన్య భక్తులు గంటల తరబడి, రోజుల తరబడి క్యూ లైన్లలో మగ్గిపోతూ వచ్చారండి. ఈరోజు వాటన్నిటికీ కూడా స్వస్తి పలుకుతూ టీటీడీ నిర్ణయం తీసుకున్న దాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా స్వాగతిస్తున్నారు. సామాన్య భక్తులు కుటుంబ సభ్యులతో వచ్చి ప్రశాంతంగా శీఘ్రగతిన స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నందుకు టీటీడీ ధర్మకర్తల మండలికి, టీటీడీ ఉన్నతాధికారులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి పెహల్గాం ఉగ్రవాదుల దాడిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే నడకదారులు ఉన్నాయో అలపిరి, శ్రీవారి మెట్టు, అదేవిధంగా వాహనాలు వెళ్ళే 2 ఘాట్ రోడ్లలో కూడా పగడ్బందీగా ప్రతినిత్యం కూడా అక్కడ కూంబింగ్ నిర్వహించాలి. అదేవిధంగా తిరుపతికి వచ్చే నలుదిక్కులలో కూడా 24/7 24/7 నాకాబందీ పోలీసులు డేగ కన్నులతో ఈరోజు తిరుమల తిరుపతితో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో సీసీ కెమెరాలన్నింటినీ కూడా మరమ్మతులు చేసి భద్రత విషయంలో రాజీ పడకుండా ఈరోజు భద్రత అవసరమైతే కేంద్ర బలగాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి పిలిపించుకొని ఈరోజు సామాన్య భక్తులకి తిరుమల ఆలయ పవిత్రతను కాపాడే దిశగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా టీటీడీ ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా ఎక్కడైతే టీటీడీ అనుబంధ ఆలయాలు తిరుపతిలో, తిరుమల కొండపైన ఉన్నాయి అక్కడంతా కూడా చలువ పందిళ్ళు వేసి మంచినీళ్ళ సౌకర్యం ప్రతి భక్తుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని, అన్నప్రసాదాల వితరణ సంఖ్యను కూడా పెంచాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా కోరుకుంటున్నానండి.